BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మ ప్రతిరోజు కూడా మనము అంటే ఆ రోజు ఎలా గడుస్తుంది అన్నది పొద్దున మనం చేసే పని బట్టే ఆధారపడి ఉంటుంది కదమ్మా. అయితే పొద్దుట లేవగానే చాలామంది ఫోన్లు చూసుకుంటారు. ఆ రోజంతా గజిబిజి గందరగోళం చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే అసలు ఉదయం లేవంగానే ఏం చేయాలి? లేచిన వెంటనే ఎలాంటి శ్లోకాలు చదువుకుంటే మంచిదంటారు? లేవడానికి కూడా ఒక పద్ధతి చెప్పారమ్మా మన పూర్వులు. లేవడానికి కూడా అంటే నిద్ర పక్క మించి ఎట్లా లేవాలి దగ్గర నుంచి పక్క మీదకి ఎలా చేరాలి దాకా, పక్క మీద చేరాక కంటి మీద రెప్ప వేశాక ఏం చేయాలి కూడా మనకి చెప్పారు. అబ్బా చాలా పద్ధతి, అది చాలా ఆరోగ్యకరమైనటువంటి సిద్ధాంతాలు మనకి చెప్పారు. అందులో నిద్ర ఎలా లేవాలి అంటే ప్రశాంతంగా లేవాలి. లేచే సమయానికి చీకటి ఉండాలి, ఇంకా వెలుగు రాకూడదు, సూర్యోదయం కాకూడదు. అలా లేవంగానే వెంటనే కళ్ళు తెరవడం కానీ మంచం మించి కిందకి దూకటం కానీ చెయ్యకూడదు. మెలకువ వచ్చింది, లేచిన అంటే అక్కడ పక్క మించి లేవడం కాదు, మెలకువ వచ్చిన తరువాత రెండు చేతులను ఇలా జోడించుకుని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గౌరీ, లేక గోవింద అని కూడా అంటారు కొంతమంది. కరమూలేతు గౌరీ ప్రాభాతే కరదర్శనం అని ఈ రెండు చేతులు తెరిచి రెండు చేతులు చూడాలి. ఇంకా కొంతమంది ఇలా అని కళ్ళు ఇలా అనుకుని కూడా చూస్తారు. యోగాలో కాస్త కళ్ళు మూసుకుని ఓపెన్ చేసి గానీ ఇలా రబ్ చేసుకుంటారు అని చెప్పి, అదే రబ్ చేసి తెరవడం అన్నది. రబ్ చేసి, ఎందుకంటే అరచేతులకు చాలా శక్తి ఉందమ్మా, నాడీ మండలం తాలూకు కొసలు ఉంటాయి గనక ఇవి ఇలా అనుకోవడం వల్ల అవి యాక్టివేట్ అయ్యి ఇలా కళ్ళ మీద ఇలా పెట్టుకున్నట్టయితే ఒక పిరమిడ్ ఎఫెక్ట్ వచ్చి కంటికి చల్లదనం కలుగుతుంది. అలా పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరవాలి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇటు శ్లోకం చదివాము, ఆ శ్లోకం అర్థం తెలుసుకుంటే అసలు మన జీవితం పరమార్థం తెలిసిపోతుంది. దానికన్నా ఒక్కసారిగా కళ్ళు తెరిచే కన్నా నెమ్మదిగా కళ్ళు తెరవడం వల్ల మన కంట్లో ఉండేటటువంటి కంటి పాపలో చూసే లెన్స్ ఉందే, ఆ లెన్స్ వాతావరణానికి అలవాటు పడుతుంది. అందువల్ల మనకి కంటి చూపు త్వరగా పాడవదు. సూర్యోదయం తర్వాత నిద్ర లేచే వారికి కంటి చూపు త్వరగా పాడవుతుంది. ఎందుకంటే ఒక్కసారి చీకట్లోంచి వెలుగు చూస్తే ఇలా కళ్ళు చిట్లిస్తాం, ఆ చిట్లించేటప్పటికి కోన్స్ అండ్ రాడ్స్ ఉంటాయి, అవి సర్దుకుంటాయి. ఈ సర్దుబాట్లు తరచుగా జరిగితే వాటి యొక్క ఎఫిషియన్సీ, సామర్థ్యం తగ్గుతుంది. వాటికి అటువంటి శ్రమ ఇవ్వకుండా మనమే సర్దుకుంటే, అందుకని నెమ్మదిగా చీకటి ఉండగానే లేచి నెమ్మదిగా కంటిని చీకటి చూడ్డానికి అలవాటు పరుస్తూ నెమ్మదిగా వెలుగు చూడాలి. ఇంకా ఆ తర్వాత చెప్పే శ్లోకం ఉందే, కరాగ్రే వసతే లక్ష్మి, చేతి పై భాగంలో లక్ష్మి ఉంటుంది, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీ, చేతి యొక్క మొదటి భాగం ఇది, ఇక్కడ లక్ష్మి గౌరీదేవి ఉంటాయి అని. అంటే నేను నిద్ర లేచి ఎవరి మొహం చూశాను, ఇవాళ నా రోజు ఇట్లా ఉంది అని ఎవరిని కూడా మనం నిందించే అవకాశం లేకుండా నా చెయ్యే నేను చూసుకుంటా. నా చెయ్యి అంటే మళ్ళీ ఇదేమన్నా దరిద్రమా? కాదు. ఇది ఎట్లాంటిది, నా చేతి మొదళ్లలో లక్ష్మీదేవి ఉంది, మధ్యలో సరస్వతీదేవి ఉంది, ఈ మొదటి భాగంలో గౌరీదేవి ఉంది. అంటే ఏమిటి అర్థం? మూడు శక్తులు, అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఏమిటది? కరాగ్రే వసతే లక్ష్మి, చేతి మొదట్లో లక్ష్మీదేవి ఉంది, పని చెయ్యి సంపద వస్తుంది. పుస్తకం చేతిలో పట్టుకో జ్ఞానం వస్తుంది. పని చెయ్యాలంటే ఇది అవసరం, శక్తి కావటానికి. ఇది చేయడానికి కావలసిన శక్తి ఇక్కడ ఉంది కనుక నీ భవిష్యత్తుకి, నీ తలరాతకి నువ్వే కర్తవి. అంతా నీ చేతుల్లోనే ఉంది, అంతా నీ చేతల్లోనే ఉంది. అంతే కదా, చేతలు ఈ చేతులతో ఉన్నది అని నిద్ర లేస్తూ మనని మనం భుజం తట్టుకుని మనం చురుకుగా ఉండాలి,
పని చెయ్యాలి, దానికి కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దానితో మరంత నేర్పుగా మెలకువలు తెలుసుకుని మరి కార్యాలని సాధించాలి. అలా నా అరచేతులే నాకు లక్ష్మీప్రదాలు, సరస్వతీ ప్రదాలు, ఆ పైన శక్తి ప్రదాలు అని గుర్తు చేసుకోవడం చెయ్యాలి. దీని అర్థం తెలిసి ఈ పని చేస్తే ఒకటి మన ఆదర్శం తెలుస్తుంది, ఇంకొకటి కంటి చూపు మెరుగవుతుంది. అంతేకాకుండా నిద్ర లేవగానే మంచం మించి దూకడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే నైట్ మనం పడుకుని మార్నింగ్ లేచే టైంకి మొత్తం అంతా కూడా శక్తి అంతా కూడా మనలో ఉంటుంది. ఒకేసారి కళ్ళు ఓపెన్ చేస్తే ఆ శక్తి అంతా కూడా దేని వైపు చూస్తామో దాని వైపుకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక అదేమో అట్లా ఏమో కాదు, అట్లా కాదు. కానీ ఏమవుతుందంటే సైన్స్ చెప్తాను నేను. మనం పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది, మన రక్తనాళాలు భూమికి సమాంతరంగా ఉంటాయి, అవునా? అవును. లేస్తాం, లేచి కూర్చుంటే గుండె నుంచి రక్తం పైకి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి, మెదడుకి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి కదా. ఒక్కసారిగా గుండె అనే యంత్రం వెంటనే మార్చుకోవడం కష్టం అవుతుంది. కనుక మంచం మించి లేచి దూకకుండా లేచి ఒక్క నిమిషం కూర్చుని ఆ తర్వాత నెమ్మదిగా వంగి భూదేవికి నమస్కారం చేసుకుని వెళ్ళామనుకో, రక్త ప్రసరణ బాగుంటుంది. ఎవరైతే నిద్రలేవంగానే మంచం మించి దూకి వెళ్లకుండా ఒక నిమిషం కూర్చుని పెడతారో వాళ్ళకి పక్షవాతం వచ్చేటటువంటి అవకాశం 100కి 25% మాత్రమే ఉంటుంది, 75% పోతుంది. అంతేకాదు చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చి తెల్లారుజామున చనిపోవడం ఓల్డ్ ఏజ్ పీపుల్కి కారణం కూడా అంతే. వాళ్ళు తొందరగా యూరినేషన్కి వెళ్ళాలి అన్న తొందరలో ఎక్కడ పక్క పాడైపోతుందో అని మంచం మించి లేచి వెంటనే బయలుదేరతారు. ఆ వెంటనే బయలుదేరేటప్పటికి మెదడుకి రక్తం అందక గిడ్డీనెస్ వచ్చి పడిపోతారు. ఓకే. అందువల్ల వృద్ధాప్యంలో ఎప్పుడో ఎందుకు, అలవాటు ఇప్పటి నుంచే చేస్తున్నా. నిద్ర లేవంగానే పరిగెత్తద్దు, నిద్ర లేచాక ఒక్క నిమిషం. ఎంత అందుకని ఈ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం చెప్పడానికి ఎంతసేపు పడుతుందమ్మా? 1/2 నిమిషం పడుతుంది అంతే. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కర మూలేతు గౌరీ, కర మూలేతు గౌరీ, ప్రాభాతే కరదర్శనం. ప్రభాతే కరదర్శనం. 35 మహా అయితే 35-40 మ్యాక్సిమం 20 నుంచి 40 నిమిషాల లోపల. అంతసేపు కూర్చునేటప్పటికీ గుండె సమాంతరంగా ఉండే రక్తనాళాల్లోకి రక్తం ప్రసరింపచేయడం అనే కార్యక్రమం నుంచి నెమ్మదిగా ఊర్ధ్వముఖంగా రక్తం ప్రసరింపచేయడానికి సిద్ధపడుతుంది. మనం నెమ్మదిగా లేస్తే ఇబ్బంది ఉండదు. అందుకని ఈ శ్లోకం చదువుకొని లేవడం అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత మనం బాగుపడడానికి కూడా పనికొస్తుంది. ఇది ఎప్పుడో అయి పెద్ద అయినాక చేద్దాం అనేది కాదు, ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకి. నిద్ర లేవంగానే చేయాల్సిన పని ఇది అని చెప్పాలి. ఓకే అమ్మా, చక్కగా లేచిన వెంటనే చదువుకునే శ్లోకం గురించి, అందులో ఉండే సైంటిఫిక్ రీజన్స్ గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.